అప్పటిదాకా ఏదనుకుంటుంది అయ్యే ఈ వ్యక్తులకు ఇదేదో బాగుంది మాకు ఇట్లా అనుకుంటా కాదు మేమే యాపిల్ని తెచ్చుకుంటాము లేకపోతే పోరిం పాడేస్తాం ఇది మంచి ఏదో గేమ్ బాగుంది అని చెప్పేసి అందరూ డిసైడ్ అవుతారు. డిసైడ్ అయ్యి సరే మన శక్తులని సార్కి ఇచ్చేసి మన పెద్ద సార్కి ఇచ్చేసి మనం నార్మల్ వ్యక్తులు అయిపోదాం ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని వీళ్ళందరూ అనుకుంటారు. అనుకున్న తర్వాత మరి మళ్ళీ కూడా డౌట్ వస్తుంది. అబ్బా మరి ఎట్లా మరి మాకు కావాలంటే మళ్ళీ ఇస్తావా అని. అబ్బా మరి ఇప్పుడు తీసుకున్నావు, తీసుకున్న తర్వాత మేము చేసే క్రమంలో మాకు ఆ ప్రాసెస్ బోర్ కొట్టి మా శక్తులు మాకు కావాలంటే ఇచ్చేస్తావా అంటాడు. అన్నప్పుడు ఆ కురువృద్ధుడు ఏం చెప్తాడంటే ఏంటంటే మీరు చేసే క్రమంలో ఒకవేళ మీరు చేసే క్రమంలో మీకు బోర్ కొట్టింది అనుకోరా నేను ఇచ్చేస్తా కానీ ఒక కండిషన్ మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు 100 మంది ఉన్నారు, మీరు 100 మందికి బోర్ కొట్టాలని రూల్ లేదు కదా. లేదు కదా. నేను చెప్పే ప్రాసెస్ 99కి నచ్చి ఒక్కరిని బోర్ కొట్టింది అనుకో ఆ ఒక్కరికే ఇస్తా కానీ కండిషన్ ఏందా కండిషను, మీ శక్తులన్నీ తీసి నేను ఒక దగ్గర దాస్తా. ఓకే, నువ్వు ఆ శక్తులు లేకుండా బతికే క్రమంలో నీకు ఆ శక్తి కావాలనుకుంటే అది ఎక్కడుంది ఎదుకులాడుకొని తెచ్చేసుకోపో అంటాడు.